1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ వంశీ పులిపాటి గారు ఉన్నారు. సో నన్ను టార్గెట్ చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. నిజంగా అసలు టార్గెట్ ఎలా చేస్తారు? ఒకవేళ టార్గెట్ చేస్తే మనం ఎలా ఉండాలి? సో దీని గురించి వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను అన్నట్లు ప్రతి ఒక్కరు ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు వంశీ గారు. నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది. నిజంగా టార్గెట్ అనేది ఎలా చేస్తారు? ఒకవేళ మనల్ని టార్గెట్ చేస్తే మనం ఎలా ఉండాలి వాళ్ళ దగ్గర? సో మనం ఫస్ట్ ఎందుకు టార్గెట్ చేస్తారో చూద్దాం. అసలు ఎందుకు ఒకరిని ఇంకొకరు టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మీ పైన కంట్రోల్ కోసం. మేబీ మీ పైన కంట్రోల్ వస్తే, అంటే కంట్రోల్ మీన్స్ అజమాయిషి అనుకోండి. మీ దగ్గర దొరకనప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్ గా మిమ్మల్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేదు మీ దగ్గర నుంచి ఏమైనా ఆశించి, లేదు మిమ్మల్ని స్ట్రేట్ గా కొట్టలేక, మిమ్మల్ని స్ట్రేట్ గా అయితే నేను గెలవలేనండి, సో నేను డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. అవి ఏం చేయొచ్చు? చాలా చేయొచ్చు. మనం టాప్ 3 తీసుకుని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ గా ఏం చేస్తారంటే మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఐసోలేట్ చేయడం అంటే మీరు అక్కడ వ్యక్తి కాదు, మీరు డిఫరెంట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఏం చేస్తారు దీనికి? మీరు ఏం మాట్లాడినా ద్వంద్వర్థాలు చేయడం, మీరు ఏం మాట్లాడినా ట్విస్ట్ చేసి ఇంకొకలాగా పోర్ట్రే చేయడం, మిస్అండర్స్టాండింగ్స్ ఇంటెన్షనల్లీ క్రియేట్ చేస్తారు. మీరు ఏదో మాట్లాడతారు, మీరు మాట్లాడిన దాన్ని ట్విస్ట్ చేసి వేరేది మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేసి మొత్తం మిస్అండర్స్టాండింగ్. మీరు ఇట్లా నిలబడితే మిమ్మల్ని డిఫరెంట్ గా చూస్తుంటారు అనమాట. ఏమైంది వీళ్ళకి అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఏమైంది? మీ గురించి మీరు మాట్లాడింది డిఫరెంట్ గా చెప్పారు. రూమర్స్ గా అనుకోండి, గాసిప్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇది ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తారు. డిఫరెంట్ గా చూపించడానికి ట్రై చేస్తారు. మీరు డిఫరెంట్, మీరు ఇందులో మాలో వ్యక్తి కాదు. మీరు ఏం మాట్లాడినా నెగిటివ్ గా చూపించడానికి ట్రై చేస్తారు. మీరు పొరపాటున ఏదన్నా దేవుని పేరు చెప్పినా నెగిటివ్ గానే చెప్తుంది, అంతా నెగిటివే, మనకు సంబంధం లేని విషయం మాట్లాడుతుంది. ఇలా చేసి ఏం చేస్తారంటే ఈ వ్యక్తి మనలో వ్యక్తి కాదు, మనలాగా ఆలోచించట్లేదు, మనలాగా బిహేవ్ చేయట్లేదు. ఇది మనం ఎక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేస్తామో తెలుసా? లవ్ మ్యారేజ్ జరుగుతాయి. ఈ అమ్మాయిని అబ్బాయి ఫ్యామిలీ ఇలా చేస్తుంది, అబ్బాయిని అమ్మాయి ఫ్యామిలీ ఇలా చేస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటారు, మన వ్యక్తి కాదు, మనలో వ్యక్తి కాదు. సో వాళ్ళు ఏం చేసినా నెగిటివ్ మీనింగ్ తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మనకు ఎవరు తెలియదు, ఏదో సైలెంట్ గా ఇట్లా కూర్చున్నాం అనుకోండి, పొగరు, కలవట్లేదు, నిజమే, అవును, లేదు మాట్లాడుతుంది, గలగలా తిరిగేస్తుంది అనుకోండి పొరపాటున. కరెక్ట్. ఇంకా ఈమె మాత్రం తిరగాలి, మా ఇంటికి వచ్చి గలగల ఓవర్ యాక్షన్ చేస్తుంది. మా ఇంటికి వచ్చి ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది. మా ఇంట్లో ఈమె పెత్తనం ఏంటి, ఇలాంటివి చేస్తారు అనమాట. సైలెంట్ గా కూర్చున్న ప్రాబ్లమే, మాట్లాడిన ప్రాబ్లమే. సో ఇదంతా ప్రెషర్ పెట్టగా ఏమవుతుంది, వీళ్ళు చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తారంటే ఈమె మనది కాదు అనేది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. అక్కడ ఏం చేస్తారు, ఈమె డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేస్తారు. డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ అయ్యిందా పడిపోయింది. ఇప్పుడు 100 మంది ఉన్న ప్లేస్ కి వెళ్ళి మిమ్మల్ని ఒక్కరిని తేడా ఇట్లా చూస్తుంటే పరిస్థితి ఏంటంటే అయిపోయింది. ఎక్కువగా ఈ ఫ్యామిలీలో ఈ ప్యాటర్న్ లో నేను చూసా బాగా మా క్లయింట్స్ లో. నెక్స్ట్ ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ పైన కొడతారు. కాన్ఫిడెన్స్ పైన ఎలా కొడతారు? చాలా పవర్ఫుల్ గా కొడతారు. మీకు ఒక సక్సెస్ వచ్చిందండి, మీకు సక్సెస్ వస్తే పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. వీళ్ళు చప్పట్లు కొట్టకపోగా ఆ సక్సెస్ లో, ఆ పర్టికులర్ సక్సెస్ లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని వెతుకుతారు. ఇట్లా అదే పని మీద ఉంటారు ఒక 2 రోజులు అండి. ఆ సక్సెస్ లో ఏమేమి మిస్టేక్స్ వచ్చినాయి అవి బయట పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఈ సక్సెస్ ని సప్రెస్ చేయాలి వీడు అర్జెంట్ గా. ఈ సక్సెస్ నుంచి దృష్టి మరల్చాలి. మనము రోజు లేస్తే 100 న్యూస్ ఛానల్స్ లో 100 ఇవే ఉంటాయి. వాడు సక్సెస్ అయి ఉంటాడు, వాడు ఇప్పుడు కాదురా వాడిని పాతయ్య చూడండి ఒకసారి, కరెక్ట్, పాతయ్య తీసుకొస్తారు. ఇప్పుడు వీడు ఏం చేయలేదు అనుకోండి, ఏం దొరకలేదు అనుకోండి, పాతవి కావాలి. అప్పట్లో అలా చేశాడు. వీని ఉద్దేశం ఏంటి? స్పెసిఫిక్ గా ఈ సక్సెస్ ని అని చేయాలి, మాట్లాడుకోవద్దు. వీడు ఇప్పుడు ఎంత సాధించినా సరే అప్పట్లో ఇలా చేశాడండి వీడు, ఇదొకటి. ఇంకోటి ఏం చేస్తారు, నీ వల్ల ఏం కాదు, నీకు చేత కాదు, నువ్వేం చేయలేవు, ఇదొక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ రిపీటెడ్ గా జరుగుతున్నాయి అనుకోండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా బ్రెయిన్ అదే నిజమని నమ్మి నాకేం చేత కాదు,
మెల్లిమెల్లిగా వీడు నాకేం చేత కాదు అనేది వెళ్ళిపోతుంది. మీరు ఫ్యామిలీలో చూడండి, వర్క్ ప్లేస్ లో చూడండి, ఈ ప్యాటర్న్ కనుక కంటిన్యూ అయిందంటే వాడు డల్ అయిపోతుంది. రైట్, నిజమే కదా మరి. ఎంత డిస్టర్బెన్స్ ఇంట్లో కూడా నువ్వెప్పుడు నీకేం చేత కాదు అని ఒకళ్ళని అంటూ ఉన్నారు అనుకోండి, వాడు నిజమే. కొద్ది రోజులకి ఏం చేత కాకుండానే అయిపోతాడు. ఇక చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. పోతుంది. ఎలాగో నేను చదవగానే కిందకే వాడు అక్కడ లెక్కేస్తాను. సక్సెస్ అయినట్టు. ఐసోలేషన్ అయిపోయింది, కాన్ఫిడెన్స్ అయిపోయింది. అన్సర్టైనిటీ అటాక్ ద మోస్ట్ డేంజరస్ అండి. ఇది చెప్పిన తర్వాత మీరే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు వీళ్ళు, ఏది క్లారిటీగా చెప్పరు. ఇది కూడా ఫ్యామిలీస్ లో బాగా చూసాను నేను. బాగా ఏది క్లారిటీగా చెప్పకపోగా ఇది ఎక్కడ జరిగింది అంటే, ఓహో నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, నేను పట్టించుకోవట్లా. Right. నువ్వు టీంలోనే ఉన్నావు, వర్క్ ప్లేస్ లో నువ్వు టీంలోనే ఉన్నావుగా, నీకేం తెలియదు. అంటే నువ్వేం చేస్తున్నట్టు ఇంట్లో ఆఫీస్ లో నువ్వేం పట్టించుకోవట్లేదు. అయితే యాక్చువల్గా వాడు చెప్పడు, వాడు చెప్పకుండా అంతా మాట్లాడు. ఒక క్లయింట్ వచ్చి నాకు ఏమన్నదంటే, మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అని నాకు తెలియదండి అన్నది. నేను షాక్ అయిపోయాను. అదేంటండి, మీరు అదే ఇంట్లో ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నాడు, మీ కొడుకు ఉన్నాడు, అక్కడే ఉన్నారు. ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఈమెకి తెలియకుండా ప్లాన్ చేశారు. ఉన్న 4 రూమ్లు మీకు తెలియకుండా ఎలా ప్లాన్ చేస్తారండి అని అడిగా. నేను ఆమెనే తప్పు పట్టా. బేసిక్ గా చేస్తారండి. నేను కిచెన్ లో ఉన్నప్పుడు హాల్లో మాట్లాడుకుంటారు, నేను హాల్లో ఉన్నప్పుడు బాల్కనీలో మాట్లాడుకుంటారు, నేను బాల్కనీకి వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారండి. ఏదో మాట్లాడుకున్నట్టు నాకు తెలుసు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ అదే ఏదో మాట్లాడుకున్నట్టు నాకు తెలుస్తుంది. బట్ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. సడన్ గా వచ్చి అన్ని సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారంటే, ఈ రోజు మనకి సెలబ్రేషన్స్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం అంతే. నాకు చెప్పనే లేదా? నీకు చెప్పనే లేదా? ఏం చేస్తున్నావు ఇంట్లోండి? నీకు తెలియదంటావేంటి? లిటరల్ గా ఇది జరిగింది. ఇది ఎన్నో ఫ్యామిలీస్ లో జరుగుతుంది. ఇది మీరు అన్నట్టు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తెలియకుండా పోయి ఆస్కారం చిన్న ఫంక్షన్ కాదు. ఇప్పుడు మీకు బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే టోటల్లీ డిఫరెంట్, మీకు తెలియకుండా చేస్తారు. కానీ ఒక 1 year బాబుది అంటే అది కంపల్సరీ ఒక భార్యతో డిస్కషన్ చేసే కదా ఎక్కడైనా చేస్తారు. అలా కూడా చేస్తున్నారు. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. టార్గెట్ చేయడం అంటే ఏ రేంజ్ లో టార్గెట్ ఉంటుంది అనేది చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఆ రేంజ్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఒక విషయం మీ దగ్గర చెప్తారండి, మనం 1-to-1 లో కూర్చున్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పా, పక్కకి వెళ్ళే వరకు ఒక 10 మంది 100 మంది గ్రూప్ లో అదే విషయాన్ని నేను వేరేలాగా చెప్తా. అదేంటండి నాకు చెప్పింది వేరే కదా అంటే, నీకు ఇదే చెప్పా, నువ్వే చూసుకోవాలా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు వంశీ గారు. నువ్వు మర్చిపోయావు, లేకపోతే నువ్వు నా మాట వినట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు. ఎందుకు వింటావు నువ్వు మాట? నువ్వు డిస్కషన్ పట్టించుకోవట్లా, ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోవట్లా. ఇది అన్సర్టైనిటీ అటాక్. సేమ్ ఆఫీస్ లో కూడా జరుగుతుంది. చెప్పరు, మీటింగ్స్ వచ్చేసరికి చెప్తారు. అప్పుడు నీకు తెలియదా? నీకు ఆల్రెడీ చెప్పాంగా, నీకు ఆల్రెడీ తెలుసు కదా. అవునవును, కరెక్ట్. ఇది బాసుల దగ్గర నుంచి కూడా ఎంప్లాయీస్ చాలా జరుగుతుంది. ఎందుకు ఇంటెన్షనల్ గా అటాక్ చేస్తారు? ఇది చాలా డేంజరస్. దీనివల్ల ఏమవుతుందంటే, నా పని అయిపోయింది, నాకేం గుర్తుండట్లేదు, నేనేం వినట్లేదు, సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది. సెల్ఫ్ డౌట్ ఈజ్ ఏ సైలెంట్ పాయిజన్. మనం మాట్లాడుకున్నట్టు చాలా డేంజరస్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఐసోలేషన్ లో ఐ, కాన్ఫిడెన్స్ లో సి, అన్సర్టైనిటీలో యు. వాళ్ళు ఏమంటారంటే ఐసీయూ అంటారు. నిన్ను మేము చూస్తాం. వాళ్ళ కళ్ళు మన మీద పడితే మనం హాస్పిటల్ ఐసీయూలో ఉంటాం. సూపర్. అది జరిగేది. మరి నాకు రీసెంట్ గా తెలిసింది, ఐసీయూలోకి వెళ్ళిన పేషెంట్స్ కి హార్ట్ పంప్ సరిగా లేకపోతే సిపిఆర్ చేస్తారంట. సో గుండెని పంపు చేసి ఏదో బయటకు తీసుకొస్తారంట. మనకి ఎవడు పంపు చేయలేడు, కాకపోతే మనకి మనమే పంపు చేసుకోవాలి సిపిఆర్ చేసి. సిపిఆర్ ఏంటి? సి అంటే క్లారిటీ. వీళ్ళు ఏది మన క్లారిటీగా చెప్పరు. 3 ప్యాటర్న్స్ లో ఏది క్లారిటీ ఉండదు. క్లారిటీగా అడిగి తెలుసుకోవాలి. నువ్వు నాకు చెప్పింది ఇదేనా? ఇదే, ఓకే ఇదే. మరి నువ్వు నాకేదో చేత కాదన్నావు కదా, ఏం చేత కాదు స్పెసిఫిక్ గా చెప్పు, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఆఫీస్ లో బాగా యూజ్ అవుతుంది. నాకు స్పెసిఫిక్ గా ప్యాటర్న్ చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇలా వాళ్ళని కట్టిపడేయాలి. ఏది చెప్పకుండా దాస్తున్నప్పుడు మనం క్లారిటీ కోసం తవ్వాలి. సెకండ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు క్లారిటీ మీరు తెచ్చుకున్నారు, క్లారిటీ వచ్చింది, అన్ని డౌట్స్ అడిగారు, కలెక్ట్ చేసుకున్నారు. ఇది ప్రూఫ్ గా కన్వర్ట్ చేయాలి. ఆఫీసులో అయితే మెయిల్స్ అవి పెట్టొచ్చు, మరి ఇంట్లో అయితే మరి రికార్డ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. ఏదో ఒక ప్రూఫ్ ఉండాలంటే, నువ్వు దీనికి ఇదన్నావు, అప్పుడు ఇది మాట్లాడుకున్నాం, ఫ్యూచర్ లో ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు ఎప్పుడు ఇగో ఇది మనం ఇద్దరం మాట్లాడుకుని డిసైడ్ చేసింది ఇది. దీనికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ మెయింటైన్ చేయడం. ఆర్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం. మనం టాక్సిక్ పీపుల్ మాట్లాడుకుంటున్నప్పుడు రియాక్షన్ ఈజ్ ఎ ఫుడ్ అనుకున్నాం. సో ఈ ఎమోషనల్ రియాక్షన్ తగ్గించాలి. ఏం చేయాలి? గ్రే రాక్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. జనరల్ గా చాలా మంది చేస్తారు ఇది, కానీ ఇది ఒక టెక్నిక్ అని తెలియదు. వీళ్ళ దగ్గర ఏం చేయాలంటే, వాడేదో అరుస్తున్నాడు, ఓకే నువ్వు నాకు చెప్పింది అర్థమైంది, రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఓహో అలాగా, సరేలే అయితే చూద్దాంలే. పొడి పొడి మాటలు వాడి కమ్యూనికేషన్ కట్ చేయడం గ్రే రాక్ టెక్నిక్.
ఇదేం చేస్తుంది వాళ్ళకి యాంకర్స్ ఇవ్వదు. మనం నువ్వు అలా అంటావా ఇలా అంటావా మనం లేసామనుకోండి, దాన్ని పట్టుకొని వాడు ఇంకొక 10 నిమిషాలు లాగుతాడు. మనం అరవడంలో మిస్టేక్స్ జరుగుతాయి. మనం ఒక తిట్టొచ్చు, రైట్. మనం మాట్లాడకూడని మాట్లాడొచ్చు, మనం ఇంకేదైనా అనొచ్చు. దీన్ని పట్టుకొని మళ్ళీ లాగుతారు అనమాట. ఇవన్నీ ఎందుకు? మీకు అర్థమవుతుంది కదా అక్కడ ఏదో జరుగుతుందని. ఓకే అలా అంటావా, సరేలే రేపు చూద్దాంలే. వాళ్ళకి నెక్స్ట్ మాట్లాడడానికి ఏం లేదు, మీరు ఆపేశారు అక్కడ కన్వర్జేషన్. సో తగ్గిపోతుంది. సో ఇది చేయడం వల్ల ఐసీయూలో ఉన్న పేషెంట్ని బయటికి తీసుకురావచ్చు. ఇది సిపిఆర్. సూపర్ అండి. నిజంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ప్రతి ఒక్కరు చేసే పని ఖాళీగా ఉండి టార్గెట్ చేయడం. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.